వాళ్ళ మా గార్డెన్లో చిక్కుడుకాయలు తెంపుకుందాం రండి. ఈ చిక్కుడుకాయ చెట్టు కూడా నేను వేరే చెట్లు పెట్టిన టైంలోనే పెట్టిన, బట్ ఖాతా పూత రావడానికి ఇన్ని రోజులు టైం పట్టింది. ఎంత లేట్ గ్రోయింగ్ కదా చూడండి. ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్లో పెట్టిన, అప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం నేను తెంపడము. అంటే చలి ఎక్కువ స్టార్ట్ అయినప్పుడే ఈ చిక్కుడుకాయలు ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి. ఇవైతేనేమో నేను ఇండియన్ ప్లాంటైన్ సీడ్స్ అనే వెబ్సైట్లో తీసుకున్న చిక్కుడుకాయ సీడ్స్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న, ఈ 3rd ఇయర్. సో అవే సీడ్స్ ఇంకా యూజ్ చేస్తున్నా. మంచిగానే వస్తుంది హార్వెస్ట్. కాకపోతే దీని లోపల గింజలు ఫామ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎక్కువ లేతగానే ఉంటాయి. ముదిరిపోవాలి అని చూస్తుంటే లోపల గింజలు ఉంటే బాగుంటాయి కదా. సో అట్లా అయితే ఏమో అని చూస్తే చాలా టైం పట్టేస్తుంది. చిక్కుడుకాయలు మంచిగా పెరగాలి అంటే దీనికి కాల్షియం ఎక్కువ ఇవ్వాలి, నైట్రోజన్ కూడా ఎక్కువ ఇవ్వాలి. అప్పుడే మనకి పూత ఖాత చాలా మంచిగా ఉంటుంది. సో నేను కాల్షియం కోసం అయితేనేమో గుడ్డు పొట్టు ఉంటుంది కదా, దాన్ని పౌడర్ లాగా చేసేసి ఇస్తాను. అండ్ ఆనియన్ పీల్స్, కంపోస్ట్ అన్నీ బాగా ఇస్తాను. సో అవి కొంచెం బాగానే వస్తాయి. ఈ పొడుగు బీన్స్ అయితేనేమో చాలా మంచిగా వస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ టైం తెంపినప్పుడల్లా నేను ఒక 1 వీక్ ఒకసారి కర్రీ చేసేవన్నీ వస్తున్నాయి. సో ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అవి బాగానే వస్తున్నాయి అని చెప్పేసి. అంతకంటే ఎక్కువ వస్తే కూడా తినలేము కదా. సో ఇప్పటికైతే బాగానే వస్తున్నాయి అని చెప్పాలి. ఈ చిన్న చిక్కుళ్ళు, ఇండియన్ చిక్కుళ్ళు అయితేనేమో అవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ వచ్చినాయి. ఇంకా పిందెలు, పూత అట్లా చాలా ఉంది. సో వీటి కోసం ఇంకా మనం వెయిట్ చేయాలి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. మీకు చెట్టు నిండా కనబడుతుంది అనుకుంటా, పూత ఉంది, పిందెలు ఉన్నాయి. సో అవైతేనేమో ఇంకా టైం పడుతుంది తెంపుకోవడానికి. ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా ఎక్కువ కిలోలు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా, బట్ అవి ఎప్పుడు వస్తాయో చూడాలి. చూడండి, చెట్టు ఎక్కువ పెద్దగా పెరగట్లేదు, అక్కడక్కడనే అల్లుకపోతుంది. చాలా పెద్దగా దానికి ట్రెల్లీస్ వేసినా కానీ ఒక్కటే దగ్గర మొత్తం అంతా పాక్కపోతుంది. వేరే సైడ్ స్ప్రెడ్ అవ్వట్లేదు ఎందుకో. ఎవ్రీ ఇయర్ అంతే, ఒక దగ్గర పెరిగిందంటే అక్కడనే అల్లుకుంటూ ఉంటుంది, ఇంకా దూరం పోదు. ఈ చిన్న చిక్కుళ్ళు పొడుగు అయితేనేమో ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. ఇంకా పిందెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవి కూడా తెంపేస్తున్నాను. మనకి చిక్కుళ్ళు అయితేనేమో వాటికి అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అవి మంచిగా పెరుగుతాయి. మా వెదర్కి అయితేనేమో బీన్స్ అయినా చిక్కుడైనా ఏవైనా సరే. కొన్ని బెండకాయలు ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఇంకా అయిపోతున్నాయనే చెప్పుకోవాలి. బెండకాయలు ఎక్కువ రావట్లేదు, తొందరగా ముదిరిపోతున్నాయి. మంచి సీడ్ తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్. ఇంకా ఆలోచించాలి ఎట్లా ఏంటి అని. సబ్స్క్రైబ్.